ఈరోజు వీడియో ఏంటంటే మనకి అంగన్వాడీ సరుకులు అయితే వచ్చినాయి అనమాట. వాటిలో ఇప్పుడు అందరూ ఎగ్స్ పాడైనయా లేకపోతే హెల్తీగా ఉన్నాయా ఎలా టెస్ట్ చేయండి అని చెప్తున్నారు కదా. సో ఎప్పటి నుంచో ఎగ్స్ తీసుకుంటున్నాను కానీ ఎప్పుడూ టెస్ట్ చేయలేదు. సో యూట్యూబ్లో ఈ వీడియో చూసినప్పటి నుంచి నేను అదే ఆ ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ పేరు అయితే నాకు సరిగ్గా రావట్లేదు. సో వాళ్ళ ఎక్కు అంటారు కదా. సో ఆ ఎగ్ వీడియో చూసినప్పటి నుంచి నేను ఎగ్స్ అయితే ఇలా వాటర్ వేసి టెస్ట్ చేసి వండుతున్నాను. ఇవన్నీ కాదు, సో షాప్ దగ్గర తీసుకునే ఎగ్స్ కూడా అలాగే వాడుతున్నాను అనమాట. సో ఈరోజు నేను కూడా లైవ్లో వీడియో చేసి మీకు చూపిద్దామని అనుకున్నాను అనమాట. సో ఏం చేశానంటే ఒకసారి వాటర్ తీసుకుని ఆ ఎగ్స్లో పోసేసాను, బట్ ఏం తేలట్లేదు నాకు అనిపించింది. సో ఇన్ని ఎగ్స్ వల్ల ఏమన్నా తేలట్లేదేమో అనిపించి మళ్ళీ అవన్నీ వేరే దాంట్లోకి తీసేసి కొన్ని టెస్ట్ చేశాను అనమాట. ఒక్కటి కూడా తేలవలేదు, అంటే ఇవన్నీ కూడా మంచి ఎగ్స్ అని అర్థం. సో ఆ తర్వాత ఇంకొన్ని వేసి చూశాను, అవి కూడా అలాగే జరిగినాయి. సో మనకి అన్ని ఎగ్స్ కూడా ఏవి కూడా పైకంటూ కొంచెం కూడా తేలవలేదు. సో అయితే అన్ని ఎగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. పైకి తేలడం అంటే ఫ్లోటింగ్ పైకంటే రావాలంట, ఇలా నుంచునిలా ఉండాలి, అప్పుడే పాడైనట్టంట. సో ఇప్పటికైతే మన ఎగ్స్ అయితే మంచిగానే ఉన్నాయి. ఏంటంటే కొన్ని చోట్ల కొంచెం లేట్గా ఇస్తారు కదా ఎగ్స్, దానివల్ల ఎగ్స్ అయితే పాడైపోవడం జరుగుతుంది. మా అంగన్వాడీలో ఏంటంటే రేషన్ వచ్చిన వెంటనే ఇస్తారనమాట ఎగ్స్. సో అందుకని చెప్పి మాకు మంచిగానే ఉంటాయి. సో మేము వెంటనే వాడేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే అలా జరిగింది. ఇంకా మనకి రేషన్ ఇచ్చారు, అవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదివరకు రేషన్ ఏం జరిగేదంటే కొన్ని చోట్ల ఈ రేషన్ కూడా లైక్ ఏంటంటే కొంచెం అదే దాన్ని ఏమంటారు, మనకి రేషను సరిగ్గా అందజేయక ఎవరికి వాళ్ళు నొక్కేయడం అలా జరుగుతూ ఉండేది. సో 2 times నాకు ఇలా జరిగింది. నేను ఊరుకోను కదా, గట్టిగా అడిగాను అనమాట. ఇది ఎవరిది కాదు కదా, మనది, గవర్నమెంట్ మనకి ఇస్తుంది, మనం అడిగి తీసుకోవాలి కదా, ఏమంటారు అంతేనా?